ఓం ఐం హ్రీం శ్రీమాత్రే నమః. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః. మనం ఇప్పుడు చెప్పుకుపోయేది అమ్మవారి నామాలలో మొదటి నామం గురించి. శ్రీ లలితా సహస్రనామ స్తోత్రంలో మొదటి నామం శ్రీమాత. శ్రీ అనగా సేవించుట అని అర్థం. తనను సేవించు వారిని తాను సేవిస్తుంది అమ్మవారు. అందుకే అమ్మవారిని శ్రీమాత అంటారు. శ్రీ అంటే లక్ష్మి, భూమి, సంపద, విజయం, కాంతి, జ్ఞానం, విద్య అనే అర్థాలున్నాయి. మాత అంటే మన కన్న తల్లి. అనేక విధాలైన సంపదలను ప్రసాదించే తల్లి కాబట్టి అమ్మవారిని శ్రీమాత అంటారు. ఐం అనేది వాక్ ఇచ్చే బీజం. ఇది సారస్వత బీజం అని కూడా పిలువబడుతుంది. హ్రీం భువనేశ్వరి బీజం, శ్రీం ఐశ్వర్య బీజం. వీటిని కలిపి శ్రీమాత అనే అమ్మవారి నామాన్ని ఓంకారం, అదిగా ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః అనే మంత్రంగా జపిస్తే దుఃఖనాశనమని వామకేశ్వర తంత్రం చెబుతోంది. పిల్లలు సరిగ్గా ప్రవర్తించక తల్లిదండ్రులను ఏడిపిస్తున్నప్పుడు, తల్లిదండ్రులు సరిగా లేక పిల్లలను బాధ పెడుతున్నప్పుడు, పొరుగింటి వారి వల్ల మనశ్శాంతి కరువైనప్పుడు వచ్చే దుఃఖం ఈ మంత్రజపం వల్ల తొలుగుతుంది. మళ్ళీ ఒకసారి చెప్తున్నాను మంత్రం. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః. ఈ మంత్రాన్ని విధి విధానం ఎలాగంటే 41 రోజుల పాటు ఉదయం సూర్యుడు ఎర్రని కిరణాలతో దర్శనమిచ్చే కాలంలో ఈ మంత్రాన్ని రోజుకి 108 సార్లు చేసి పటిక బెల్లాన్ని అమ్మవారికి నివేదనగా సమర్పిస్తే ఈ పైన చెప్పిన దుఃఖాలన్నీ తొలగిపోయి సంపదలు లభిస్తాయి. కోరికలు లేకుండా జపిస్తే ఎప్పుడు ఏది అవసరమో ఆ తల్లి మనకి ప్రాప్తించేలాగా చేస్తుంది. దీనిని ఎవరైనా జపం చేసుకోవచ్చు. ఉచ్చారణ దోషం లేకుండా ఉండడానికి గురువుల ద్వారా ఉపదేశం పొందితే మంచిది. ఈ మంత్రము 1 సంవత్సర కాలం జపిస్తే సంతానం కలుగుతుంది. అమ్మను తలుచుకుంటే ఏది సాధ్యం కాదండి. ఈ మంత్రాన్ని జప విధి విధానాలతో చేసుకొని సత్ఫలితాన్ని పొందగలరు. ఓం శ్రీమాత్రే నమః.